అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఇప్పుడంటే అందరికీ ఫోన్లు వచ్చేసాయి, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఈ యూట్యూబ్లని ఆ ట్యూబ్లని అవన్నీ వచ్చేసి అంతా. ఆ రోజుల్లో ఎవళ్ళకి ఈ పండగలప్పుడు తప్ప ఒకళ్ళకొకళ్ళకు ఏమీ ఉత్సాహాలు ఉండవు. అందుకోసరంగా ఆడబడుతులను పిలుచుకొని, చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని 10 రోజులు బొమ్మలు పెట్టి పేరెంటం చేస్తారు. అప్పుడు నలుగురితో పరిచయం అవుతుంది. ఇప్పుడు అంటే గెట్ టుగెదర్ అని ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేస్తారు. అప్పుడు అవంతా ఉండవు కాబట్టి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ ఎవరమ్మా మీరు, ఏం చేస్తున్నారంటే ఒకళ్ళకొకళ్ళకు పరిచయాలు, పేర్లు చెప్పుకోవటాలు ఇవి జరుగుతుంటాయి. అప్పుడు మామూలుగా ఫంక్షన్స్ అయితే ఏదో ఒకటి ప్రజెంటేషన్ ఇవ్వాలి. చాలామంది అయ్యో మనం ఏమి ఇవ్వకపోతే పోకపోతే ఎట్టబ్బా ఇవ్వమే కదా అంటారు. అదేమీ లేదు. దసరాకు జాతి, కుల, మత భేదం ఏమీ లేకుండా అందరూ వస్తారు. అందరికీ మన తోచిన మటుకు మనం తాంబూలాలు అవి ఇచ్చి పండు కాయ ఇచ్చి పంపిస్తుంటాం. నా పేరు కాండూరు శ్రీలక్ష్మి, మా వారు కాండూరు రాజా. మేము గత 48 సంవత్సరాలకు బట్టి, నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు, గత 48 సంవత్సరాల బట్టి మేము బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాం. మా అమ్మమ్మ తరం నుంచి వస్తోంది ఈ బొమ్మల కొలువు. ఆ తర్వాత మా అత్తగారు, ఇప్పుడు మేము, రేపు తరతరాల నుంచి మాకు రాబోయే కోడలు అందరూ కూడా ఇలాంటి బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకొని అందరినీ పేరెంటాలకు పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకొని సస్యశ్యామలంగా చేయాలన్నది మా కోరిక. అది అలాగే నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మహిళల సృజనాత్మకత, తర్వాత ఇంట్లో వాళ్ళందరి సహకారంతో మనమందరం అందంగా తీర్చిదిద్దిన బొమ్మలు మన కన్నుల విందుగా మన ఆకర్షిస్తాయి, ఎంతో మనకి ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. ఈ సాంప్రదాయాలన్నీ మనకు అవసరం. ఎంత వేరే ప్రభావం ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయాల మీద మనదంటూ ఒక సాంప్రదాయము ఉండాలి. ఇది తెలుగు వాళ్ళు పెట్టారు, ఇది ఆంధ్రాలో, ఉభయ రాష్ట్రాల్లో ఇలా ఉంటాయి, బొమ్మల కొలువులు ఇలా ఉంటాయి, దసరా ఉత్సవాలు ఇలా చేసుకుంటారు.